తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 23వ రోజు తొలి ప్రోమో నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు. హౌస్ లో చంద్రముఖిలా చెలరేగి డేర్ అండ్ డాషింగ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న కన్నడ బ్యూటీ యష్మి తొలిసారిగా ఏడ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎప్పుడు ఎవరినైనా భయపెట్టే ఈమె ఇలా ఎందుకు ఏడుస్తుందని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు నువ్వు కూడా ఏడుస్తావా, నీలో యాంగిల్ ఉందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. చంద్రముఖిని సోనియా ఎందుకు ఏడిపించింది, అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. నామినేషన్స్ లో భాగంగా యష్మి ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో సోనియాను నామినేట్ చేసింది. పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ తన స్ట్రాటజీని చూపించింది. మొదట్లో నేను తప్పు చేసినా నువ్వు మాట్లాడతావని ఊహించి నన్ను నా క్లాన్ లోకి తీసుకున్నాను, కానీ నువ్వు ఆ రూల్ అసలు ఫాలో అవ్వలేదు. అందుకే నిఖిల్ క్లాన్ లో ఉన్నప్పుడు మాత్రం బాగానే సలహాలు ఇస్తూ ముందుకు పోతున్నావు. ఇక నా రెండో పాయింట్, ఎగ్ టాస్క్ గురించి నువ్వే చెప్పావు. నిఖిల్, పృథ్వీ ఆగ్రేషన్ నీ స్ట్రెంత్ అని, ఆ బలాన్ని నువ్వు వాడుకున్నావే తప్ప నువ్వు ముందుకు రాలేదు. ఇద్దరి సపోర్ట్ లేకుండా నువ్వు సపరేట్ గా ఆడి ఉంటే బాగుండేదని నాకు అనిపించింది అంటూ రీజన్ చెప్తూ సోనియాను యష్మి నామినేట్ చేసింది. దీనికి సోనియా మాట్లాడుతూ, నేను పృథ్వీ నిఖిల్లను ముందు పెట్టి నేను ఆడలేదు అంటున్నావు కదా, నేను దానికి ఒప్పుకుంటాను, కానీ నన్ను ఇక్కడ ఉన్న ఏ ఒక్క మగాడి కంటే కూడా ఆగ్రేషన్ లో ఎక్కువగానే ఉంటాను. నా ఆగ్రేషన్స్ వల్ల ఎవరిని నేను హట్ చేయకూడదని అనుకున్నాను. నేను గేమ్ లోకి దిగాక ఎవరిని కొడతానో కూడా నాకే తెలీదు. ఎందుకురా బాబు కొట్టకుండా ఉండాలని అనుకున్నాను. అయితే మీ ఫెయిల్డ్ సంచాలక్ నా గేమ్ చూపించుకునే అవకాశం నాకు కల్పించారు. అందుకే చివరిలో వచ్చిన నన్ను ప్రేరణను ఎత్తేశారంటూ సోనియా చెప్పుకొచ్చింది. ఇక ఆ తర్వాత నామినేషన్స్ లో నిఖిల్, పృథ్వీలను చూస్తూ ఉండిపోతే నీలాగా సిస్టర్, మదర్ అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ నేను చేయలేనంటూ కోపగించుకుంది యష్మి. దానికి సోనియా చూడాలి కదా, యష్మి ఎంతసేపు నిఖిల్, పృథ్వీలను చూస్తే ఎట్లవుతుంది అంటూ రెచ్చగొట్టింది. అవును, నా ఇష్టం, నాకు కావాలంటే నేను నిఖిల్నే చూస్తాను, నా ఇష్టం, నేను ఎవరిని చూసినా గేమ్ వచ్చినప్పుడు గేమ్ ఆడతాను, నీకు మాదిరిగా వాళ్ళని వదిలేసి నిల్చోను. అయినా ప్లేట్లు ఎలా తిప్పాలో, ఎవరిని ఎలా వాడుకోవాలో నీకు సూపర్గా తెలుసు. నువ్వు మదర్ అంటావు, సిస్టర్ అంటావు, సెంటిమెంట్ అంటావు, అందరినీ వాడుకుంటున్నావు అంటూ కంటెస్టెంట్ల సాక్షిగా సోనియా పరువు తీసింది. ఆ తర్వాత ఎమోషనల్ గా హాట్ అయిన యష్మి కంటతడి పెట్టుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.